మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇన్ సలార్జంగ్ మ్యూజియం ఏదైనా ఉంది అంటే అది ఈ క్లాక్. సో ఈ క్లాక్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం అక్కడ లోపల ఒక బొమ్మను చూస్తున్నాం కదా, అతను బ్లాక్ స్మిత్. ఎవ్రీ సెకండ్కి ఇలా కొడుతూ ఉంటాడు. ఎవ్రీ 60 minutes తర్వాత ఒక బియర్డ్ మ్యాన్ బయటకు వచ్చి ఇలా కొడతాడు, సౌండ్ వస్తుంది. అండ్ అది చాలా అట్రాక్టివ్ అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి, టూరిస్టర్స్ అందరికీ కూడా. పిల్లలు అందరూ కూడా, అంటే పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎవ్రీ 1 hourకి ఆ సౌండ్ ఎప్పుడు ఆ బియర్డ్ మ్యాన్ బయటకు వస్తాడా, ఎప్పుడు కొడతాడా అని వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటారు. అందరూ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది చూసారా, అప్పట్లోనే ఎంతో క్రియేటివ్గా, అంటే ఎంత క్రియేటివ్గా, డీటెయిలింగ్గా అసలు ఈ క్లాక్ని వీళ్ళు డిజైన్ చేశారో ఇది నిజంగానే చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది నాకు కూడా. మొత్తం ఆ డిజైన్ కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ బిగ్, చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉంది దాన్ని చూసుకున్నట్లయితే. సో అలా ఎవ్రీ 1 hourకి ఇది రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ క్లాక్ స్పెషాలిటీ ఇదే. సో ఇప్పుడున్న గ్యాలరీ వచ్చేసి యూరోపియన్ స్కల్ప్చర్స్ అనమాట. సో ఇక్కడ అన్నీ కూడా మనకు యూరోపియన్ స్కల్ప్చర్స్, అది కూడా చక్కగా చెక్కున్నారనమాట. రెబేకా అనొచ్చా? రెబేకా అంటే ముసుగు ధరించిన యువతి. అందరూ అంటే ఒకటి ఉందా మనకు, అన్ని అలాగే ఉన్నాయా? అన్ని అలాగే లేదండి, ఇందులో మనకి ప్రత్యేకత అనమాట. ఇవన్నీ మొత్తం స్కల్ప్చర్సే, అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన యూరోపియన్ కల్చర్. ఇందులో ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మనకు వేల్డ్ రెబేకా, అంటే ముసుగు ధరించినటువంటి యువతి. అసలు చూడండి, ఎగ్జాక్ట్లీ ముసుగు ధరించినట్టే ఎంత చక్కగా చెక్కారో. అసలు ఎంత కష్టమైన పని తెలుసా ఇదంతా. ఓ మై గాడ్, ఈ బ్యూటీని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుందండి దాని వాల్యూ ఏంటో అని. క్రాఫ్ట్‌మెన్‌షిప్ అంటే అది నైపుణ్యం, అది శిల్పి యొక్క నైపుణ్యం అది. సో ఇక్కడంతా కూడా మనం చూస్తున్నాం కదా, ఇది మనకి ఫ్రూట్స్ అంటే చూస్తారా, ఫ్రూట్స్ అయితే ఒక యువతి ఖర్జూరా, పైనాపిల్ అయితే అక్కడ మొత్తం ఫ్లోరా అది ఉంది కదా, చెట్ల మొక్కలు. అంటే ఒక్కొక్క సందర్భం, సినారియోని బట్టి ఒకరు ఫ్రూట్స్ ఎత్తుకొని వెళ్తున్నట్టు, ఒకరు ముసుగు ధరించినట్టు, ఇంకొకరు సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని, ఇంకొకరు డాన్స్ చేస్తున్నట్టు, అలా చక్కగా చెక్కున్నారనమాట. అన్నీ కూడా ఒక్కొక్క సందర్భాన్ని క్రియేట్ చేస్తూ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఆ లగ్జరీని చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టు వీళ్ళు ఈ శిల్పి రూపంలో చూపించున్నారు మనకు.